ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం 1 పేతురు 3వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? హాని చేయకుండా బ్రతకాలంటే మంచి విషయాలను కలిగిన వారంగా ఉండాలి. మంచి విషయం కలిగిన వారుగా ఉండాలి అంటే ఆ మంచి దేవునిలో ఉన్నది, దేవుని కలిగిన వారంగా బ్రతకాలి. ఆయన్ను కలిగిన జీవితం, ఆయన కలిగిన బ్రతుకు, ఆయనతో కలిగి ముందు కొనసాగే నడక ఉన్నవారిని ఎవరు కూడా ఏ హాని చేయలేరు. దేవుని సన్నిధానంలో నమ్మకంగా బ్రతికే జీవితాలలో ఆయన పైన ఆసక్తి కలిగి, ఆయన ఆజ్ఞల పైన, ఆయన మనకు బోధించిన చక్కటి వాక్యము పైన మనసు లగ్నము చేసే వారికి ఎప్పుడు కూడా ఏ హాని సంభవించదు. దీనికి ఒక ఉదాహరణ యోసేపు. అన్నలు హాని చేయడానికి ప్రయత్నం చేసినారు. ఇక అన్నలైతే యోసేపు పని ముగించబడ్డది అన్నట్టుగా వారు తలంపు కలిగి తిరిగి వెనక్కి వెళ్ళిపోయినారు. వారి గృహాలకు వెళ్ళిపోయినారు. యోసేపును 20 వెండి నాణాలకు అమ్మి వెళ్ళినారు. భయంకరమైన హాని జరిగించినారు. చాలా కష్టమైన స్థితిలోకి యోసేపును నెట్టివేసినారు. కానీ యోసేపు ఒంటరిగా లేడు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. తను అన్నల పట్ల మంచి మాట కలిగి, మంచి మనసు కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టే యోసేపు ఆ ఐగుప్తు దేశంలో దేవుని యందు భయభక్తులు కలిగిన స్థితిని బట్టి అక్కడ ఉన్న ప్రతి దినము దేవుని చేత కాపాడబడ్డాడు, దీవించబడ్డాడు. అందుకే యోసేపు ఈ ఆదికాండంలోకి చివరికి వచ్చేసరికి మీరు దీన్ని కీడు కొరకే చేశారేమో కానీ ఇది మన మేలు కొరకే దేవుడు జరిగించినాడని మంచి నమ్మకమైన మాట పలుకుతాడు. అంటే అన్యాయము చేసే ఆలోచన యోసేపులో లేదు. అపనమ్మకమైన మాట యోసేపులో లేదు. హాని చేయాలన్న తలంపులు యోసేపులో లేవు. కాబట్టే అన్నలకు నమ్మకమైన వాడిగా నిలబడ్డాడు. హాని చేసిన కార్యము కూడా మేలుకరంగా, దీవెనకరంగా దేవుడు మార్చివేసినాడు. మన బ్రతుకుల్లో కూడా అంతే. మనకు హాని చేయటానికి లేదా మనమున్న స్థానాన్ని తప్పించటానికి, మనము ఆనందిస్తున్న ఆనందాన్ని మన నుండి దూరం పరచటానికి ప్రయత్నం చేసే మనుషులు, పరిస్థితులు ఎన్నో ఉంటాయి. వాటిని ఉపయోగించుకొని అపవాది ఎంతగానో మనల్ని దేవుని సన్నిధానంలో నమ్మకంగా నిలబడకుండా ఉండటానికి, హాని చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ ఈ ప్రయాణంలో నీవు దేవుని కలిగిన వారవుగా ఉంటే, ఆయన పైన నమ్మకము కలిగిన వారవుగా ఉంటే, నమ్మకమైన మాటలపైన విశ్వాసం కలిగిన వాడవుగా ఉంటే, విశ్వాస జీవితంలో నన్ను బలంగా దేవుడు నడిపించగలడు అన్న విశ్వాసము, ధైర్యము, దేవుని పైన ఆనుకునే స్థితి మన హృదయంలో కలిగిన వారముగా ఉంటే, హాని చేయడానికి ప్రయత్నించే ప్రతి దుష్కార్యాలన్నీ మన జీవితాల్లో నెమ్మది కలిగించే కార్యాలుగా దేవుడు మార్చేస్తాడు. ఆయన కీడును ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు. నీ బ్రతుకు ప్రయాణంలో అవమానకరపు దినములన్నిటినీ గౌరవంతో నింపిన దినములుగా మార్చివేయగలడు. నీ గత జీవితంలో నువ్వు నష్టపోయిన స్థితి నుండి ముందున్న బ్రతుకులో ఆశీర్వాదాల గుండా, గొప్ప గౌరవము గుండా నిన్ను దీవిస్తూ, ఆశీర్వదిస్తూ నడిపిస్తాడు. ఇక నిన్ను హాని చేసేవారు ఎవరు లేరు. అయితే జీవితకాలమంతా అపవాది నిన్ను ఆ యొక్క కష్టకరమైన స్థితిలోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అవమానకరమైన బ్రతుకులోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. హాని చేయడానికి మనుషులను రేపుతూనే ఉంటాడు. వీటిల్లో ఎక్కడ కూడా జారి పడకుండా నిలకడగా నిలబడాలంటే నమ్మకమైన మంచి మాటలపైన ఆసక్తి కలిగిన వారముగా ఉండాలి. ఆసక్తి కలిగి ఉండడమే కాదు, వాటిని కార్యరూపంలో పెట్టి ముందుకు కొనసాగలిగితే దేవుడు ఎన్నో గొప్ప మేళ్లను అనుగ్రహిస్తాడు. నిన్ను జనముల ముందు ఆశీర్వాదకరంగా స్థిరపరుస్తాడు. నీ బ్రతుకును సార్థకత చేసి నిలబెడతాడు. పుట్టిన ఈ జీవితం, ఈ భూమి గడ్డపైన బ్రతుకుతున్న ఈ జీవితం ఆయన నిన్ను నన్ను ఒక ప్రణాళిక కలిగి మనల్ని నిలబెట్టినాడు. ఆ ప్రణాళికలో నిలబడాలి, కొనసాగాలి అంటే ఆయన సన్నిధానంలో నమ్మకమైన మంచి మాటలపైన విశ్వాసం ఉంచి ఆసక్తి కలిగి ఆయన వెంబడించే వారముగా మనం నిలబడదాం. అప్పుడే హాని కలిగించే కార్యాలన్నీ మన బ్రతుకుల్లో ఆశీర్వాదకరంగా మారిపోతాయి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదామా, ప్రార్థన చేసుకుందాం.
మా ప్రియ యేసయ్య మీకే వందనాలు. ఈ యొక్క వాక్యంని విని నా తండ్రి హృదయంలో దాచుకున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. మాకు దీవెనకరంగా నిలబెట్టండి. అవునయ్యా, మేము మీ పట్ల, నా తండ్రి మీ మాటల పట్ల, మీ సన్నిధానం పట్ల, నా తండ్రి నీతో కలిగే సహవాసం పట్ల ఆసక్తి కలిగి మంచి వాటి కొరకై ఎదురు చూసే వారంగా ఉండి వాటి యందు ఆసక్తి కలిగి బ్రతికే వారంగా ఉంటే నా తండ్రి మమ్మల్ని అవమానించే వారు ఎవరు ఉండరు. అవన్నీ మేలులుగా మా కొరకై మార్చివేసే దేవుడవు నీవున్నావు. నీకే వందనాలు. నా తండ్రి అతి భయంకరమైన పరిస్థితుల్లో కష్టాల గుండా ప్రయాణం చేస్తున్న బిడ్డలు ఎవరున్నా, వారికి హాని కలిగించే వారెవరున్నా నా తండ్రి వాటి నుండి విడుదల కలిగించి నా తండ్రి వారు పొందుకున్న అవమానాలకు మారుగా నా తండ్రి వారికి అధికమైన ఆశీర్వాదాలతో, దీవెనలతో, గౌరవమైన, నమ్మకమైన జీవితాన్ని స్థిరపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మేము అనేకుల ముందు నా తండ్రి దీవెనకరంగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఈ దిన దీవెనతో, ఆశీర్వాదంతో నింపి నీ వాక్యపు వెలుగులో కొనసాగుటకు నీ కృపలో భద్రపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వీలైనంత మట్టుకు యొక్క వాక్యాన్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మీకు ఇది వాక్యము అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.